వెల్కమ్ టు టెక్24. దిస్ ఈజ్ నవీన్. ఎవ్రీ సండే మనకి ఆస్క్ టెక్24 ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఎవ్రీ వీక్ మిస్ చేయకుండా ఆన్సర్ అయితే చేస్తుంటాను. బట్ దానికి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక షేర్, ఒక హైప్, వీలైతే సబ్స్క్రైబ్. సో అంతే. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపిస్తేనే ఈ పని చేయండి. లైక్ చేసి షేర్ చేయండి, వీలైతే హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేస్తే చాలా అంటే చాలా సంతోషం. అండ్ ఆలోచించకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ శ్రీ వెంకట్ అడుగుతున్నారు. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ 200K సబ్స్క్రైబర్స్. మీ ఎవ్రీ వీడియో వాచ్ చేస్తున్నా అన్న, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇలానే మీరు ఎనర్జెటిక్గా టెక్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అన్న. థ్యాంక్ యూ, ఫ్యాన్ ఫ్రమ్ బొంతపల్లి అని. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ కమెంట్సే నన్ను వ్యూస్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక కమెంట్ వస్తుంది కదా, డైలీ ఏదో ఒకటి, ఇలాంటివే నాకు మోటివేషన్ ఇస్తాయి. అందుకే నేనైతే ఇంకా వ్యూస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూ అయితే చేయగలుగుతున్నాను 9 ఇయర్స్ నుంచి. సో అది మామూలు విషయం కాదు. సో మోటివేషన్ అయితే నాకు మీరే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ భవానీ అడుగుతున్నారు, పోతార్లంక. హాయ్ అన్న, నేను రియల్మీ P4 Pro 21,000 కొన్నాను బీబీడీ అప్పుడు. ఇప్పటికీ లాంచ్ అయ్యి 7-8 మంత్సే అవుతుంది ఆ ఫోన్. కానీ అది ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఎక్స్చేంజ్లో 8Kనే ఇస్తుంది. అది కూడా ఫ్లాలెస్ పెడితేనే. ఇంత డ్రాస్టిక్ రిడక్షన్ దేనికి? ఒక రియల్మీ బ్రాండ్కే ఇలా అవుతుందా, లేక అన్ని మొబైల్స్కి ఇలానే చేస్తుందా? థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఛానల్ గ్రోత్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీరు రియల్మీ అనే కాదు, ఏ మొబైల్ అయినా, ఈవెన్ ఐఫోన్ అయినా, శాంసంగ్ ఫ్లాగ్షిప్ అయినా కానీ కొన్ని నెలల తర్వాత ఇలాంటి ఈకామర్స్ సైట్స్లో ఎక్స్చేంజ్ పెడితే ఎక్స్చేంజ్ వాల్యూ దారుణంగా అంటే దారుణంగా ఉంటుంది. ఎప్పుడు కానీ మనం ఎక్స్చేంజ్ పెడితే బంపప్ 10-15 వేలు ఏదన్నా పర్టికులర్ మొబైల్కి ఆఫర్ పెట్టి యాడ్ చేస్తే తప్పితే మామూలు ఎక్స్చేంజ్ వాల్యూ ఇలానే దారుణంగా ఉంటుంది, మీరు ఎంత మంచి ఫోన్ని ఎక్స్చేంజ్ పెట్టినా. సో ఇందులో రియల్మీ P4 Pro తప్పేం లేదు, అన్నీ అలానే ఉంటాయి. వీలైనంత వరకు మనం మొబైల్ మార్చాలనుకున్నప్పుడు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి లేదా OLXలో పెట్టి మన జెన్యూన్ ప్రోడక్ట్ అయినప్పుడు అమ్ముకోవడం బెటర్. ఈకామర్స్ సైట్స్లో ఎక్స్చేంజ్ పెడితే ఇదే లోయెస్ట్ వాల్యూ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఉదయ్ కుమార్. హాయ్ అన్న, ఎవ్రీ వీక్ క్వశ్చన్కి మీ రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇన్స్పిరేషన్గా ఉండాలని అయితే ఏం లేదు, కానీ ఎంతో కొంత హెల్ప్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్కి. అండ్ తేజ అడుగుతున్నారు పెరుమల్ల. అన్న, 50,000 మొబైల్కి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఎంత అవుతుంది అన్న? ఏ కంపెనీ ఇన్సూరెన్స్ అయితే బెటర్? సో నాకైతే ఐడియా లేదు. అండ్ 50,000 మొబైల్కి అరౌండ్ 6,000 10,000 ఆ రేంజ్లో అయితే ఉంటుండొచ్చు రఫ్గా. అండ్ ఏ బెటర్ కంపెనీ అనేది అయితే నాకు తెలియదు. చాలా ఉన్నాయి, కొన్ని సరిగా రెస్పాండ్ అవుతాయి, కొన్ని అవ్వవు. బట్ నేనైతే పర్సనల్గా ఏది ట్రై చేయలేదు. అండ్ ఇండియన్ ఫ్యాక్ట్, దిస్ పిక్చర్ వాట్ ఫోన్ అన్న? కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్లో ఫోటో పెట్టాను కదా, దాని గురించి అడిగారు. అది iPhone 17 Pro Maxతో తీసింది. అండ్ మై పొట్టి బంగారం బెస్ట్ 65-inch టీవీ 60,000 బిలో. శాంసంగ్ క్రిస్టల్ ఎడిషన్ టీవీ మీకు 55,000 అలా వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. నా సజెషన్ ఏంటంటే ఇంకొక 5-6 వేలు ఎక్స్చేంజ్ చేసుకొని ఏ చిన్న చితిక ఆఫర్ వచ్చినా సోనీ బ్రావియా 2 M2 కన్సిడర్ చేయండి. అది ఎల్ఈడా, IPS ఇవి ఏం చూడొద్దు. వేరే టీవీస్ తోటి కంపేర్ చేయొద్దు, వేరే మినీ ఎల్ఈడి టీవీస్ తోటి. నేను వేరే మినీ ఎల్ఈడి టీవీస్ తోటి కంపేర్ చేశాను. ఈవెన్ ఈ సోనీ బ్రావియా 2 Mark II ఎల్ఈడి అయినా కానీ మినీ ఎల్ఈడి, QLED అన్నిటితోటి కంపేర్ చేశాను పిక్చర్ క్వాలిటీ పరంగా. సో ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్. సో ఇంకొక 7-8 వేలు ఎక్స్చేంజ్ చేసుకొనైనా సోనీ బ్రావియా 2 Mark IIకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ సుధాకర్ బోయిని, ఫోన్ హ్యాక్ చేయాలని చూస్తున్నారన్న, బెస్ట్ మొబైల్ అండ్ టిప్స్ టు సర్వైవ్. డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను బ్రో. అండ్ గణేష్ అడుగుతున్నారు, iPhone 16 Pro వర్సెస్ iPhone 17 ఏది కొనాలి? దసరా సేల్ ఆర్ ముందే కొనాలి అనుకుంటే 75,000లో. 75,000లో వస్తే 16 Pro కొనొచ్చు, బట్ రాకపోవచ్చు. iPhone 17 ఆబ్వియస్లీ బెస్ట్ ఆప్షన్ అండర్ 75,000. అండ్ నెక్స్ట్ క్రియేటివ్ కిషోర్ అంటున్నారు, అన్న హైసెన్స్ A6H 2023లో కన్నా సో బ్రాండ్ సర్వీస్ అయితే దారుణంగా ఉంది. ఫస్ట్ డిస్ప్లే పోయింది, తర్వాత 2 years వారంటీలో చేశారు, మదర్ బోర్డ్ పోయింది, మళ్ళీ టీవీ రీప్లేస్ చేశారు, తర్వాత రెస్పాండ్ అవ్వలేదు, థర్డ్ పార్టీలో చేయించాను, చాలా దారుణంగా ఉంది అని అయితే అంటున్నారు. ఎస్ బ్రో, కొందరికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ ఫ్రాంక్లీ నా దగ్గర కూడా ఒక హైసెన్స్ టీవీ ఉంది, ఇప్పటికైతే ప్రాబ్లం రాలేదు. 4 years పైనే అవుతుంది, 4-5 years అవుతుంది, బాగానే వర్క్ అవుతుంది. అలానే అందరికి బాగుండాలని లేదు, కొందరికి నీలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుండొచ్చు. ఒకసారి ప్రాబ్లం వస్తే వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందనేది నీకైతే అర్థమైంది. ప్రాబ్లం రానంత వరకు అంతా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ అడిగారు, నా పీసీకి యూపీఎస్ చెప్పండి తక్కువ ధరలో. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ అక్రమ్ మక్కి అడుగుతున్నారు,
హాయ్ అన్న, ఐక్యూ 15R, OnePlus 15R ఆర్ వివో X200T, విచ్ మొబైల్ ఈజ్ ఆల్రౌండర్? కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ. డెఫినెట్గా ఈ అన్నిట్లో వివో X200T మీకు ఓవరాల్గా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ సంతోష్ కుమార్ 5.5G ఆర్ 5G అడ్వాన్స్ అని 3 times ఫాస్టర్ మొబైల్ డేటా అని కొన్ని మొబైల్స్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇండియాలో 5.5G ఉందా? నిజంగా 3 times ఫాస్టర్ మొబైల్ డేటా వస్తుందా? క్లారిఫై బ్రో. లేదు, 3 times ఫాస్టర్ మొబైల్ డేటా అనేదైతే ఏమీ రాదు, బట్ కొంచెం మనకి బెటర్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు సంతోషే, ఆండ్రాయిడ్ మొబైల్స్ అప్డేట్ తర్వాత స్లో అవుతాయి అన్నారు కదా, ఆండ్రాయిడ్లో లాంగ్ టర్మ్ యూజ్లో స్మూత్గా ల్యాగ్ లేకుండా ఉండే మొబైల్ బ్రాండ్ ఉందా బ్రో? అలా ఏం లేదు, ప్రతి బ్రాండ్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అయితే బాగానే ఉంటాయి అప్డేట్స్, మంచిగానే ఆప్టిమైజ్ చేస్తారు. మిడ్ అండ్ బడ్జెట్ మొబైల్స్కి మాత్రం అంత ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయకపోవడం వల్ల స్లో అవుతాయి. బట్ ఆండ్రాయిడ్లో ఏ ఫ్లాగ్షిప్ తీసుకున్నా, ఏ బ్రాండ్ అయినా కానీ మీకు లాంగ్ యూసేజ్లో అంత ల్యాగ్ అవ్వడం మరి అంత అయితే ఏమీ ఉండదు. ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ కొన్నప్పటికీ ఒక 2-3 years 4 years ఇలా గడిచే కొద్ది. అండ్ నెక్స్ట్ బ్రూస్లీ అడుగుతున్నారు, బెస్ట్ 55-inch టీవీ అండర్ 35 to 40,000. సో TCL Q6C మినీ ఎల్ఈడి బాగానే ఉంటుంది, దాన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదంటే విజన్ ఏ శాంసంగ్లో సో మంచి ఆఫర్లో 40,000కి వస్తుంది, 45,000లో వస్తుంది 55-inch QLED. అది కూడా శాంసంగ్ నుంచి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది, కావాలంటే చెక్ చేయండి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, పర్చేజ్ చేయొచ్చు. అండ్ సునీల్ సంజు, హలో బ్రో, ఐ ఆమ్ ద లాంగ్ టైమ్ ఫాలోవర్ టు యువర్ ఛానల్. లాస్ట్ వీక్ ఐ పర్చేజ్ 17 Pro Max. I am bit confused to purchase case. Which case you are using? Suggest me best comfortable case in 2000 budget. సో నేను వాడేదైతే అమీర్పేట్లో ఆ పిల్లర్ పక్కన షాప్లో స్పైజ్ ఉంది. సో 600కి ఏమో కొన్నాను, ట్రాన్స్పరెంట్ కేసు, అదే వాడుతున్నాను. నేను ఫోన్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు, మధ్యలో వెళ్ళి తేవడం ఎందుకని నేను వెళ్ళట్లేదు. సో ట్రాన్స్పరెంట్ కేసు వాడుతున్నాను, బాగానే ఉంది. దగ్గర దగ్గర 6 months పైనే అవుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ కేసుతో కూడా 2-3 సార్లు పడింది గట్టిగానే, అయినా ఏం ఇబ్బంది అయితే అవ్వలేదు. నాకు అవ్వలేదని మీకు అవ్వదని కాదు కానీ, బట్ నేను వాడేది అది. సో అండర్ 2000లో వేరే బెస్ట్ ఆప్షన్స్ అయితే సో ఇక్కడ నేను స్పైజ్ అండ్ వే ఉన్నాయి ఒక 2-3 మోడల్స్, నాకు ఎగ్జాక్ట్ ఐడియా రావట్లేదు, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో బెటర్ అక్కడికి వెళ్ళి నేను కొన్న ప్లేస్కి వెళ్ళి ట్రై చేస్తే మీకు ఇంకా మంచి ప్రైస్ రేంజ్లో వస్తాయి ఆఫ్లైన్లో. అండ్ శివనారాయణ, సామ్సంగ్ S25 FE రివ్యూ ఎప్పుడు ఇస్తారన్న? ఒక 1 month అయితే పడుతుంది, డెఫినెట్గా ఇస్తాను. అండ్ బీస్ట్ ఎడిట్స్ T5 Ultra ఎప్పుడు వస్తుంది బ్రో? ఎనీ రూమర్స్ ఆన్ స్పెక్స్ ప్లీజ్ రిప్లై. లేదు బ్రో, నో ఐడియా. అండ్ MSC ADV చెప్తున్నారు, సజెషన్ ఇస్తున్నారు, మనీ వేస్ట్ చేసుకోకుండా ఉన్న ఫోన్స్ యూజ్ చేసుకొని స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ఆర్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం, ఆర్ గోల్డ్ SIP అలా ఏమైనా ప్లాన్ చేసుకోమను. సరే బ్రో, మీరు చెప్పారని చెప్తాను. సో మీ మొబైల్ మంచి పర్ఫెక్ట్ కండిషన్ ఉండి మీ పనులన్నీ చేస్తే ఉన్నది వాడుకోండి, అతను చెప్పింది చాలా వరకు కరెక్ట్. అండ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడము, ఇన్సూరెన్స్ పాలసీ అయితే పర్లేదు, సజెస్ట్ చేయొచ్చు. గోల్డ్ SIP నాకు ఎక్కువ ఐడియా లేదు, స్టాక్ గురించి కూడా నాకు ఎక్కువ ఐడియా లేదు, అందుకే నేనైతే రికమెండ్ చేయను. బట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సో మీ నాలెడ్జ్ని బట్టి కరెక్ట్ అనిపిస్తే చేసుకోండి. నాకైతే స్టాక్స్ అండ్ SIP గురించి ఎక్కువగా ఐడియా లేదు. అండ్ ఆదిమూలం రాజేంద్ర, నేను రియల్మీ GT 70 తీసుకున్నా, ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యింది. నేను 43,000కి తీసుకున్నా, ఇప్పుడు 36,000కి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? ఏం చేస్తారు బ్రో, కొన్నారు సో హ్యాపీగా ఉండండి. ఒకసారి కొన్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ఒకసారి మొబైల్ పర్చేజ్ చేశాక దీనికంటే బెస్ట్ మోడల్ ఉందా అది ఇది అనేది ఎప్పుడు ఆలోచించద్దు. ఒకసారి పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా స్టిక్ అయి ఉండాలి. సో మొబైల్ పరిస్థితి కూడా అంతే, ఒకసారి కొన్న తర్వాత అయ్యో అది కొంటే అయిపోవు, ఇది కొంటే అయిపోవు, అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. పెళ్ళి మొబైల్ అయితే ఒక 1 year 2 years వరకు ఓకే ఇంకా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ వెంకట్ నాయని, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? Till I have confusion in choosing Samsung S24 or Pixel 10a. Please suggest S24 or Pixel 10a. సో రెండు అంత బెస్ట్ ఆప్షన్స్ ఏమీ కావు, బట్ రెండిట్లో సో మీకు ఏది కొన్నా కానీ కాన్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ వీక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కొంచెం సామ్సంగ్ S24 బెటర్గా ఉంటుంది. నా పిక్ అయితే సామ్సంగ్ S24. నెక్స్ట్ క్వశ్చన్ యాడికి వ్లాగ్స్ సాయి కిరణ్, నథింగ్ 4a Pro కొందాం అనుకుంటున్నా, బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు కదా, వివో 45W ఛార్జర్ వాడచ్చా అన్న? ఎస్, మీ దగ్గర ఏ ఛార్జర్ ఉంటే అది వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు, కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కాల్ మీ డెప్త్, హాయ్ అన్న, Xiaomi 17 Ultra వర్సెస్ వివో X300 Ultra విచ్ ఈస్ బెస్ట్ అన్న? చాలా కన్ఫ్యూజన్గా ఉంది, రెండిట్లో ఒకటి పిక్ చేసుకున్నా సెకండ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ చూసి రిగ్రెట్ ఫీల్ అవుతానేమో అని భయంగా ఉంది. భయపడకండి, టెన్షన్ పడకండి. సో రెండు మంచి మొబైల్సే,
అండ్ X300 అల్ట్రా ఇంకా రాలేదు, వచ్చే వరకు వెయిట్ చేయండి. ఫైండ్ X9 అల్ట్రా కూడా వస్తుంది, అది కూడా వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ అడగండి, నేను పర్సనల్గా టెస్ట్ చేస్తాను, సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తాను. ఈ 3 మొబైల్స్ యాక్సెస్ నాకైతే ఉంది, ప్రజెంట్ అయితే లేవు, బట్ నేను కావాలనుకుంటే తెచ్చుకొని వీడియోస్ చేయగలను. సో టెస్ట్ చేస్తాను నేను మొత్తం అన్ని మొబైల్స్ వచ్చిన తర్వాత, అప్పుడు మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తాను. అండ్ మూవీస్ వరల్డ్ నథింగ్ ఫోన్ 4A ఐ వాంట్ టు బై దిస్ గుడ్ ఆర్ నాట్ ఆర్ ఎనీ అదర్ గుడ్ ఫోన్ సెట్ 30K సజెస్ట్ బ్రో. వివో T4 అల్ట్రా ఇంకొక 4-5 వేలు ఎక్కువైనా కానీ మీకు బెస్ట్ ఆప్షన్, అంటే నా పర్సనల్ ఫేవరెట్. కొంతమందికి అన్న నువ్వు వివోనే చెప్తున్నావు అంటే, నాకు నచ్చింది నేను చెప్తాను, ఎందుకంటే నేను వాడాను కాబట్టి అన్ని. సో మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు, నేను ఎవరిని ఫోర్స్ చేయను. నథింగ్ కూడా చాలా మంచి కంపెనీయే, కాకపోతే కెమెరాస్ పరంగా నథింగ్ ఫోన్ 4A కంటే వివో T4 అల్ట్రా బెటర్గా ఉంటుంది. ఒక 4,000-5,000 ఫరక్ ఉంది కదా అని చెప్పాను. అండ్ నెక్స్ట్ సందీప్ మహారాజ్, సామ్సంగ్ 301 లీటర్ రిఫ్రిజిరేటర్ డబుల్ డోర్ 5-in-1 కన్వర్టబుల్ విత్ కార్డ్ ఆఫర్స్ 31,000కి బై చేశారన్న, ఇజ్ ఇట్ గుడ్ బై? డెఫినెట్గా చాలా మంచి బై. అండ్ మహేశ్వర్ రెడ్డి, ఇజ్ ఇట్ బెటర్ టు బై వివో V60 ఆర్ V70? ఓన్లీ ప్రయారిటీ ఈజ్ కెమెరా ఆర్ దెర్ ఈజ్ ఆల్టర్నేటివ్స్ అండర్ 35K? ఇందాక చెప్పినట్టు ఈ రెండింటికంటే కెమెరాస్ పరంగా వివో T4 అల్ట్రా బెటర్గా ఉంటుంది 3x లెన్స్తో. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.